అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ సీనియర్ ఐపీఎస్ అధికారి గారికి, లైజన్ ఆఫీసర్గా ఉన్న మురళీకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నారు కళాకారులందరూ. చిందు యక్షగానం 30 seconds. I request the photo and videographers to focus on చిందు యక్షగానం ఆర్ట్ ఫామ్. మీరు ఫ్లాగ్ వేదిక నుంచి చూస్తే రైట్ సైడ్ పైన కనిపిస్తోంది. తర్వాత కోలాటం కృపానందం ఒక 10 సెకండ్లు కోలాటం 10 సెకండ్లు జల్లి. తర్వాత బోనాల కోలాటం శ్రీరంజని, ఒగ్గుడోళ్ళు బండి రమేష్ జల్లి. అన్ని కళారు. Shri Sanjay Kumar Jain, IPS, Additional Director General of Police, TGSP Battalions, Telangana has arrived. Shri Sanjay Kumar Jain is Additional Director General of Police of Telangana Special Police Battalions. Sir was appointed. Sir is the 1997 batch IPS officer of Telangana cadre, and he was appointed as ADGP of TGSP Battalion in July 2024. About Sir's previous postings: Assault Commander Greyhounds, ASP Mehboob Nagar Vanarparthi, Additional SP Vishakhapatnam R Chintapalli, Additional SP OSD Nizamabad, Additional SP Vishakhapatnam R Chintapalli, Superintendent of Police Vishakhapatnam R. A hearty welcome to Mrs. Revant Reddy ma'am. Ma'am, a hearty welcome. కళాకారులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. So the previous postings of Shri Sanjay Kumar Jain, we continue. తెలంగాణ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలోనూ భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల సరసన్నో కాకుండా ప్రపంచ దేశాలు సాంకేతిక రంగంలో, వైజ్ఞానిక రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, కర్షకులకు కార్మికులకు సేవలందించే రంగంలో యావత్ ప్రపంచం తెలంగాణ గురించి ఆలోచించాలి, తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి అన్న ఒక భావనతో 24 గంటల్లో 18 గంటలు అని చెప్తుంటారు ఆనరబుల్ సీఎం గారు. నిజానికి మిసెస్ రేవంత్ రెడ్డి మేడం గారు చెప్పాలి, అది 18 గంటలేనా ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్గం, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే అనుభవం పండిన ప్రజాప్రతినిధులు, ఎందరో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, వారికి సహకరిస్తున్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు, వివిధ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరి కృషి వల్ల తెలంగాణను ముందు వరుసలో ఉంచేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి విజయం వెనుక మనకు తెలుసు టీజీపీఎస్సీ పెద్దలు బుర్రా వెంకటేశ్వర సీనియర్ ఐఏఎస్ అధికారి వేంచేశారు, వారికి స్వాగతం. ఈ తెలంగాణ వికాసం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి ఆ విజయం వెనుక ఉన్న ఒక ఆత్మీయ హస్తం ఆనరబుల్ శ్రీమతి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్ష పలుకుతోంది వేదిక. రేఖారావు గారు. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ రాణి మహల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని మనకు అందించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం, బడుగు బలహీన వర్గాలు, పేదలు గొప్పలు అనే తేడా లేకుండా అందరికీ సన్న బియ్యం అందచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వ అధినేత, అలాగే ఇతర ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న మంత్రివర్యులందరూ పాల్గొనే ఒక అద్భుత సభ ఈరోజు సంగారెడ్డిలో ఉంటుంది. మళ్ళీ రేపు పరకాల్లో కూడా ఇలా ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట ఎలా ప్రజాప్రభుత్వానికి బాధ్యత అప్పగించిన ప్రజలకు ఎలా మేలు చేయాలి అన్న తపనతో సాగుతున్న ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే వేంచేస్తారు. వారికి స్వాగతం.
Under the leadership of Honorable Chief Minister, sir, గౌరవనీయులైన ఏడీజీ సంజయ్ కుమార్ జైన్ తెలంగాణ రాష్ట్ర బెటాలియన్స్ కు బాధ్యత వహిస్తూ గుడ్ మార్నింగ్ టు ఎక్కడ జాతీయ పర్వదినాలు ఉన్నా సావధాన్. బాధ్యత వహిస్తున్న ఏడీజీ హృదయపూర్వక స్వాగతం. వారు గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. చిన్నప్పుడు నా స్టూడెంట్ ఏడీజీ వచ్చారని ఫోన్ చేసి మేడం ఏడీజీ వచ్చి ఇంకొకసారి చెప్పండి సంజయ్ కుమార్. హలో సమన్ గాడ్ సౌథ సమన్ గాడ్ బగాల్ ఛస్. they're all set for the historic ceremonial march past. As India, for the 80th time, is all set to set the Tiranga, we can hear the command. The contingents would be marching in, taking the world into their stride. Valor, dignity, and pride. There we can see the contingents are marching in. The participating contingents. దయచేసి కళాకారులు గమనించండి. ఆనరబుల్ సీఎం గారు గోల్కొండ మెయిన్ గేట్ నుంచి ఈ రాణి మహల్ దాకా వచ్చే ఆ సమయంలో మాత్రమే మీ ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులందరికీ గుర్తు చేస్తున్న సవినయంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గోల్కొండ సింహద్వారం మెయిన్ గేట్ నుంచి ఈ జాతీయ పతాక వేదిక దగ్గరకు వచ్చే దారిలో మీ కళారూపాలను ప్రదర్శించాలి. ఆ తర్వాత మనం కార్యక్రమంలో దేశభక్తితో రాష్ట్రభక్తితో పాల్గొనాలి. రేఖారావు గారు ప్లీజ్ కంటిన్యూ. Adding, thank you, sir. Thank you, Dakshinamurti Garu. Adding color, valor. Look at their crisp uniform, the headgear. A historic moment. A moment they would be carrying forever. ख़वातीन हज़रात, तमाम पार्टिसिपेटिंग कंटिजेंट्स रानी महल लॉन में आ चुके हैं, जिसमें शामिल है CAR हेडक्वार्टर्स श्री R वेंकटेश्वरलू IPS डिप्टी कमिश्नर ऑफ पुलिस की निगरानी में. इसके कंटिजेंट कमांडर है G प्रोवेलिका WRSI CAR हेडक्वार्टर्स. इसके अलावा दूसरे कंटिजेंट है 17 बटालियन तेलंगाना स्टेट स्पेशल पुलिस राजाना सरसल्ला. इसके कमांडेंट है श्री PJPC चैटर्जी और कंटिजेंट कमांडर है श्री B कुमारस्वामी RI. सेकंड इंचार्ज है श्री B श्रीनिवास RI. इसके अलावा आज के प्रोग्राम में हिस्सा लेने के लिए मेहमान कंटिजेंट तमिलनाडु से कंटिजेंट कमांडर है श्री V कुमार असिस्टेंट कमांडर. 2 इंचार्ज श्री K चिदम्बरम. ఓన్లీ తెలుగు వాళ్ళు Starting, sir. తెలంగాణ రాష్ట్ర హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్గా సేవలందిస్తున్న సివి ఆనంద్ ఐపీఎస్ అధికారి 1991 నుంచి సేవలందిస్తున్నారు. వారు పోలీస్, లా అండ్ ఆర్డర్ లాంటి అనేక విభాగాలకు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారో క్రీడా రంగంలో కూడా అంతే ఉత్సవం ఉన్న సివి ఆనంద్ గారికి శుభాకాంక్ష. వెయిట్ చేయండి, ఎక్కడ గ్యాప్ రాకుండా చూసుకోండి. రైట్.
ప్రజాకవి కాళోజీ ప్రతి వేదికపై చెబుతున్న మాటను కుమారు గుర్తు చేసుకుందాం. స్వాతంత్ర్యంబన సఖుడ స్వైర విహారంబు కాదు, స్వైర విహారులకెప్పుడు స్వాతంత్రం వచ్చిరాదు. స్వాతంత్రం అంటే ఒక బాధ్యత, స్వాతంత్రం అంటే అత్యంత సున్నితమైన అంశమని అనేక సందర్భాల్లో చెప్పారు. బాధ్యత ఎరుగని స్వేచ్ఛ బానిసత్వ లక్షణము, బాధ్యత ఎరిగిన స్వేచ్ఛ స్వాతంత్ర్య రక్షణము. స్వాతంత్రం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, స్వాతంత్రం అంటే ఒక బాధ్యత, అత్యంత సున్నితమైన బాధ్యత అని చెప్పిన కవులు కళాకారులకు నమస్సులు అందచేస్తూ, కోటి వెలుగుల బంగారు కొండ కింద పరచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాగే బడుగు బలహీన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల సంక్షేమం కోసం ముఖ్యంగా విద్యార్థుల్ని అంతర్జాతీయ విజ్ఞానవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి పోటీ పరీక్షల్లో ముందుండేందుకు నిరంతరం ప్రోత్సహిస్తూ విద్యా విధానానికి విప్లవాత్మక వినూత్న విశిష్ట సేవలు అందిస్తున్న ఆనరబుల్ సీఎం గారు అనేక వేదికలపై విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని చెబుతూ ఉంటారు. అలాంటి సామాజిక స్పృహతో మానవీయతో కూడిన విద్యా సేవతో పాటు ఏమాత్రం వ్యత్యాసం లేని, పేద ధనిక భేదం లేని సమసమాజ నిర్మాణం కావాలి అని సీఎం గారు చెప్పిన మాటను దాశరథి గారి ఈ పాటలో గుర్చేసుకుందాం. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యాన్ని, అలాగే మరి కవులు రాసిన కావ్యాల్ని మనం ఆచరణలోకి తీసుకొద్దాం. ख़वातीन हज़रात, कुछ ही लम्हात में डायरेक्टर जनरल ऑफ पुलिस श्री सीवी आनंद IPS तशरीफ़ लाने वाले हैं. గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర పునర్వైభవ నిర్మాణంలో వారి సలహాలతో కీలక భూమిక నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి గారు వేంచేశారు, వారికి స్వాగతం. అలాగే సీనియర్ IAS అధికారిగా అనేక దశాబ్దాలు రాష్ట్ర వికాసం కోసం కృషి చేసి ఇప్పుడు ప్రధాన సలహాదారుగా సేవలందిస్తున్న మన పూర్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారికి శుభాకాంక్ష. రైతుల కోసం, రైతుల వల్ల, రైతుల చేత నడిచే రైతు స్వామ్య ప్రభుత్వం, అలాంటి రైతు కమిషన్ దశాబ్దాల కృషి చేస్తూ తానే స్వయంగా రైతుగా సాగుతున్న కోదండరెడ్డి గారికి శుభాకాంక్ష. ఇంకా ఎందరో పెద్దలు అందరికీ నమస్కారం. There we can see handing and taking over of the parade. A pride moment, a historic moment. Handing and taking over is done. Summon God! Baju Tast! Summon God! Vishnu! పోలీస్ అంటే క్రమశిక్షణ, పోలీస్ అంటే సమయపాలన, పోలీస్ అంటే విద్యుక్త ధర్మ నిర్వహణ, పోలీస్ అంటే విధేయత. అటు ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ఉన్నత అధికారులు,
ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలని మదింపు చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాల్ని క్షేత్రస్థాయిలో తీసుకొస్తున్న పోలీస్ బలగాలకు ఇలాంటి జాతీయ పర్వదినాలు ప్రత్యేక శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాయి. మనకు తెలుసు ధర్తీమా భూమాత రంగుకు దగ్గరగా ఉండే ఖాకీ యూనిఫామ్ మనకు తెలియచేస్తోంది డ్యూటీ అంటే ఏమిటో. విద్యార్థులు పసిపాపలు చిన్న పిల్లలు కూడా చిన్నప్పుడు నువ్వు పెరిగిన తర్వాత ఏమైతా ఉంటే పోలీస్ అవుతా అంటారు. దానికి కారణం ఆ యూనిఫామ్లో ఉండే ఒక స్వచ్ఛత, ఒక ప్రత్యేకత. DGP Telangana, Shri CV Anand IPS has arrived. There we can see him. Look, you can have a look in the Guard of Honor. Please look in your screens. We can see Sir marching. There we have DGP Sir. Guard of Honor received. CV Anand sir belongs to 1991 batch of Indian Police Service. He commenced his career as Additional Superintendent of Police, Warangal Rural in 1993 and subsequently served in several important fields and administrative positions. About his distinguished assignments, he served as Superintendent of Police in Nizamabad and Krishna districts, DCP Hyderabad, Additional Commissioner of Police Traffic, Commissioner of Police Sabirabad and Hyderabad, and also held important assignments in Anti-Corruption Bureau, Vigilance and Enforcement, CISF and National Industrial Security Academy. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సీనియర్ పోలీస్ అధికారిగా సేవలందించిన సివి ఆనంద్ గారు మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ అటు పోలీస్ విద్యుక్త ధర్మ నిర్వహణలో ఎంత అద్భుతంగా పర్యవేక్షణ చేస్తున్నారో, మరి ముఖ్యమంత్రి గారి కళ యంగ్ ఇండియా పోలీస్ పాఠశాల పర్యవేక్షణలో కానీ క్రీడా రంగంలో కానీ అందరినీ ముందుంచేందుకు కృషి చేస్తున్నారు. సివి ఆనంద్ గారికి శుభాకాంక్షలు. Sir is also known for introducing and strengthening technology-driven policing, e-challan, modern traffic management, she-teams, she-shuttle, cybercrime prevention, and women's safety initiatives. Ladies and gentlemen, you can see CS sir has arrived. Look into your screens, a historic moment. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ సంజయ్ జాజు గారికి హృదయపూర్వక స్వాగతం. 1992 నుండి ఐఏఎస్ అధికారిగా సేవలందిస్తూ నిన్న మొన్నటి దాకా మన దేశ రాజధానిలో సేవలందించి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక రంగంలో, సాంకేతిక రంగంలో, అలాగే వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో, క్రియేటివ్ ఎకానమీలో, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కృషి చేసిన సిఎస్ గారికి స్వాగతం. A hearty welcome to Sri Sanjay Jaju, Chief Secretary, Telangana. Sir is from 1992 batch of Indian Administrative Services. He currently serves as Secretary in the Ministry of Development of Northeastern Region, a role he transitioned to after a landmark tenure as Secretary, Ministry of Information and Broadcasting. A postgraduate mechanical engineer and cost and management accountant with an MBA in finance, Sir's career is defined by high-impact leadership across diverse sectors including defense, urban development, infrastructure and information technology. ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ మీ సేవలో ఉంటుంది. మీ సేవకు రూపకల్పన చేసిన వారు కూడా సంజయ్ జాజు గారు, వారికి శుభాకాంక్ష. During his tenure as Secretary INB, Sir was chief architect of India's push towards becoming a global content hub. His work focused on the creative economy. He spearheaded strategic framework to institutionalize the creative economy as a key pillar to India's DGP,
fostering a robust ecosystem for creators, storytellers, and tech innovators. World Audiovisual and Entertainment Summit, that is WAVES, serve as instrumental in capitalizing and launching WAVES, a premier global summit designed to position the Indian media and entertainment industry in the forefront of international innovation and investment. గౌరవనీయులైన ప్రియతమ ముఖ్య అతిథి మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికేందుకు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు, డీజీపీ సివి ఆనంద్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పొలిటికల్ అహ్మద్ నదీం గారు, నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గారు, ఏడీజీపీ సంజయ్ కుమార్ జైన్ గారు, అడిషనల్ సెక్రటరీ ప్రోటోకాల్ సిఎస్ శివలింగయ్య గారు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వ రథ సారథిగా తెలంగాణ రైజింగ్ 2047 ఆ పదం వింటేనే మన బాధ్యత ఏమిటో గుర్తొస్తుంది. రేపు కాదు, మరునాడు కాదు, రానున్న దశాబ్దాల్లో కూడా తెలంగాణ ఒక శిఖరాయమానంగా ఉండాలన్న వారి సంకల్పం. శాస్త్ర సాంకేతిక రంగాలు, వైద్య ఆరోగ్య రంగం, వైజ్ఞానిక రంగం, క్రీడా రంగం, విద్యారంగం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి రాక కోసం చూస్తూ ఉన్నాం. श्री संजय जाजू आईएएस चीफ सेक्रेटरी टू गवर्नमेंट की आमद के बाद बाबू दाखिला पे इज़्ज़त माब वज़ीर आला श्री रेवंत रेड्डी साहब का रेवंत रेड्डी साहब की आमद मुतवक्को है. ఎందరో పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, ముఖ్యంగా మా సోదరీమణులు ఇందిరా మహిళా శక్తి. ఇప్పుడు యావత్ తెలంగాణ వ్యాప్తంగా మహిళా శక్తి ప్రకాశిస్తోంది, వారి గొంతు ప్రతిధ్వనిస్తోంది, వారి వైభవం ప్రతిబింబిస్తోంది. అందరికీ ముఖ్యంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, పెద్దలకు, మిత్రులకు శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎందరో మహానుభావులందరకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. Awaiting for the arrival of Honorable Chief Minister Sir Revanth Reddy Sir Telangana, Sir will be received by Shri Sanjay Jaju IAS, Chief Secretary to Government, and Shri CV Anand IPS, Director General of Police. Honorable Chief Minister will be introduced to Shri Ahmed Nadeem IPS, Principal Secretary to Government Political General Administration Department, Shri VC Sajanar IPS, Commissioner of Police Hyderabad, Shri Sanjay Kumar Jain IPS, Additional Director General of Police Telangana Special Police Battalion, Shri C.H. Shivlingaya IAS, Additional Secretary to Government Political General Admin Department and Director Department of Protocol, Dr. Priyanka Ala IAS Collector and District Magistrate Hyderabad. Leadership is not about occupying a chair, it is about carrying the weight of people's aspiration. Under the leadership of our visionary Chief Minister, Sir, Telangana today walks with confidence because it is led with courage and clarity. Under the leadership of Honorable Chief Minister Revanth Reddy Sir, Telangana is not just being governed, it is being reimagined. From grassroots governance to global platforms, his leadership connects the voice of the people to the vision of the world. వందలు కాదు, వేలు కాదు, లక్షలాది మంది తల్లులు, చెల్లెలు ఇందిరా మహిళా శక్తిని గుర్తు చేసుకుంటూ మహిళా వికాసం అంటే ఇదే అని ముందుకు సాగుతున్న రాష్ట్రంలో జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం, గగనమెంత ఉరిమినా గిరికి చరణముండునా అంటూ ఆత్మవిశ్వాసంతో కదులుతున్న తల్లులకు, చెల్లెలకు నమస్సులు అందచేస్తూ ముందు మనం మారాలి, ప్రాంతం మారుతుంది, ప్రాంతం మారితే తెలంగాణ రాష్ట్రం రైజ్ అవుతుంది, రాష్ట్రం రైజ్ అయితే దేశం శక్తివంతం అవుతుంది అంటున్న ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేంచేస్తున్నారు. Ladies and gentlemen, there in your screens you can see Honorable Chief Minister Sir has arrived and he is being received by Chief Secretary Sir and DA Sir. There in your screens he is being received with a beautiful bouquet. DGP Sir is also
Receiving the Honorable Chief Minister, sir. On your screens, you can have a clear view. This is what is happening near the entrance. Honorable Chief Minister, sir, would be interacting with Shri Ahmed Nadeem IAS, Principal Secretary Government, Political General Administration Department, Shri VC Sajanar, IPS Commissioner of Police, Shri Sanjay Kumar Jain. There you can see in the screens. There a salute for the Honorable Chief Minister, sir. యువ ఐపీఎస్ అధికారి వికారాబాద్ బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేష్ మీనా గారు వారి బృందంతో సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించి పర్యవేక్షణ కోసం కదిలి వెళుతున్నారు ఆనరబుల్ సీఎం గారు, డీజీపీ గారు, సిఎస్ గారు, ఇతర ఉన్నత అధికారులందరికీ మరో శుభాకాంక్షలు అందజేస్తూ, కళాకారులు దయచేసి గమనించండి, గౌరవనీయులైన సీఎం గారు ఆ ముఖద్వారం దగ్గర నుంచి ఈ పతాక వేదిక దగ్గరకు వచ్చే దారిలో మీ ఆర్ట్ ఫామ్స్, మీ కళా ప్రక్రియలు, జానపద, గిరిజన, ఆదివాసీ, దక్కని, శాస్త్రీయ కళారూపాలన్నీ ప్రదర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరేడ్ను పర్యవేక్షిస్తున్న On your screens, you can see Honorable Chief Minister, sir, viewing the parade. వేలాది మంది కళాకారులు చిందు యక్షగానం, కోలాటం, ఒగ్గుడోళ్ళు, బోనాల కోలాటం, ఘట విన్యాసం, కాటికాపర్లు, బంజారా ఇలాంటి అనేక అంశాలున్నాయి. వారి శుభాకాంక్ష. Taking the permission for the Nishkraman of the parade, this is happening near the entrance of Golconda Fort. ఆనరబుల్ సీఎం గారు అనేక వేదికలపై చెబుతూ ఉంటారు, మనం చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోము, చిన్న దారులు నడవం. 2047 నాటికి ట్రిలియన్లలో కొలవబడే ఆర్థిక దిగ్గజ రాష్ట్రం మన తెలంగాణ. అవకాశాలు అంత సులభంగా రావు, మనమే వాటిని సృష్టించాలి. టు మేక్ తెలంగాణ రైజింగ్ వి మస్ట్ రైజ్ అవర్ సెల్స్. మనం ఎదగాలి, మన రాష్ట్రాన్ని ఎదిగేలా చూడాలి అని ప్రతి వేదికపై పిలుపునిస్తున్న ముఖ్యమంత్రి గారు కదలి వస్తున్నారు జాతీయ పతాక వేదిక దగ్గరకు, రాణి మహల్కు. Honorable Chief Minister, sir, all set కళాకారులు to come to the కళాకారులు Rani Mahal. మీ ప్రదర్శన ఆరంభించండి. There we have the cultural bonanza on the fort. More than 1,000 artists presenting their work. Honorable Chief Minister, sir, there we can see on your screens, it's all set for Rani Mahal. Rani Mahal area is the area where right now we are sitting. On this Independence Day, as India celebrates its 80 years of freedom, Hyderabad quietly carries another remarkable milestone, 435 years of its own history. Hyderabad is not merely a city that survived 435 years, it is a city that continuously reinvented itself. There on your screens you can see Honorable Chief Minister, sir, proceeding towards Rani Mahal, that is the area where we are sitting. तमाम कलाकारों के प्रदर्शन के दरमियान वज़ीर आला बाबू दाखिला से रानी महल लॉन की तरफ तशरीफ लाते हुए Artists, please calm down. Artists can stop. Honorable Chief Minister, sir, in few seconds he would be reaching here.
కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కళాకారులకు ధన్యవాదాలు. Their Honorable Chief Minister కళాకారులకు sir has ధన్యవాదాలు. come. You can see on the screens. And Honorable Chief Minister sir is being received by CS sir and DGP sir. On this Independence Day, India celebrates its 80 years and Hyderabad quietly carries another remarkable 435 years there. Honorable Chief Minister sir has come and he is being received by DGP sir and CS sir. And there you have sir, సంగీత the most సాహిత్య awaited కళారూపాలకు కొలవు నెలవు అయిన తెలంగాణను ప్రతిబింబిస్తూ ప్రతిధ్వనిస్తున్న కళాకారులకు ధన్యవాదాలతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్య అతిథి జాతీయ పతాకను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని యావత్ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా అందించేందుకు కొద్దిసేపట్లోనే వేదికపైకి వేంచేస్తారు. ఇది తెలంగాణ అవకాశాల ఖజానా అంటూ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం అన్వేషణ చేస్తూ ప్రభుత్వం ప్రజాసేవలో పునరంకితమవుతూ సాగుతున్న వేళ ఆనరబుల్ సీఎం గారు ఇష్టపడే పదాలు రెండు: ఫోకస్ అండ్ డిటర్మినేషన్. దృఢమైన సంకల్పంతో, సత్సంకల్పంతో మంచిని ఆశిస్తూ మంచి చేయాలి అనుకుంటే ఆ భగవంతుడు కూడా ఇప్పుడు సహకరిస్తాడు అని అనేక వేదికలపై చెబుతూ ఉంటారు. అలాంటి సంకల్పం అనే చిన్న అణువును సృష్టిని మార్చగల శక్తి అంటుంటారు. మరి తెలంగాణ నేలను ఒక రాష్ట్రం కాదు, కళలు నిజమయ్యే కర్మభూమిగా కృషి, శిల్పం, శాస్త్రం, సాఫ్ట్వేర్తో ముందుకు సాగేందుకు నిరంతర కృషి చేస్తున్న ఆనరబుల్ సీఎం గారు. పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్సులతో మనవి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదిక దగ్గరకు వస్తూనే జాతీయ పతాక ఆవిష్కరణ కంటే ముందే అందరూ నిలబడాలి. జాతీయ గేయం నేషనల్ సాంగ్ వందే మాత్రం ఉంటుంది. ఆ తర్వాత పతాకావిష్కరణ, తర్వాత జాతీయ గీతం పోలీస్ బ్యాండ్, ఆ తర్వాత మనదైన తెలంగాణ గీతం. ఇది ఒక రాష్ట్రం కాదు, యావత్ ప్రపంచం Their Honorable Chief Minister sir has గారికి arrived స్వాగతం. and he is being escorted to the flag point by Chief Secretary sir and DGP sir. Kindly arise for Vande Mataram. A historic moment. We can see Honorable Chief Minister sir getting onto the flag point. బంకిం చంద్ర చటర్జుని కలం వెలువరించిన జాతీయ గేయం నేషనల్ సాంగ్ వందే మాతరం. దేశం మొత్తాన్ని ఏకత్రితం చేసిన పాంచాక్షరి మంత్రం వందే మాతరం 150 ఏళ్ల పండగ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్సులు అందజేస్తూ వందే మాతరం ఆడియో వందే ప్లీజ్. మాతరం.
Chief Minister, sir. Band, National Anthem. Historic moment. Officers in uniform salute. Common God! Vajutas! జనని భారతి ఆశీస్సులు అందుకున్నాం. ఇప్పుడు మన తెలంగాణ తల్లి చల్లని దీవెనలు పొందుతాం. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. Please be seated. Thank you. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి అన్న మాట నిజం చేస్తున్న సీఎం గారి అనుమతి తీసుకుంటున్నారు పరేడ్ కమాండర్. There we have Parade Commander TV Dharma Rao. Common God! इष्टम करने की आज्ञा प्रदान करे सीमा. Permission taken. Permission granted for the Nishkraman of the parade. After the historic parade, today India hoisted the flag for the 80th time. There we can see the parade, the contingents. Ekatlan, chal! Common God! Vagal! Sastra!
सम्मन गार्ड, तीनों त्रिकाल में बाई छाल, बाई एक, मुड़ो। క్రమశిక్షణకు విద్యుక్త ధర్మ నిర్వహణలో పనిలో లీనమయ్యి ముందుకు సాగేందుకు ఉన్నత అధికారుల ఆదేశాల్ని క్రమబద్ధంగా ఆచరణలో పెట్టేందుకు కారకులు ప్రేరకులుగా కనిపిస్తున్న పోలీసు బృందాలు 3 బృందాలు ఉన్నాయి. సిఆర్ హెడ్ క్వార్టర్స్, 17th బెటాలియన్, తమిళనాడు మన అతిథి బృందం. అందరికీ ఒకమారు గట్టిగా చప్పట్లతో ఆ పోలీస్ బృందానికి ధన్యవాదాలు చెప్దాం. ఆ వెనకే కథలు వస్తున్నారు. పాపం పుణ్యం, ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం, శేషార్థాలు ఏమీ తెలియని స్వర్గం నుంచి మరణరహితంగా విసిరేయబడ్డ మల్లెలాంటి పిల్లలు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మన నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు, సెక్రటరీ యోగితా రాణా గారు, ఇతర ఉన్నతాధికారులు, డిఓ గారు, ఎంఈఓ గారు అందరికీ శుభాకాంక్షలతో చిరంజీవులకు స్వాగతం. As the proud contingents leave the ground, Sare Jahan Se Acha, we can see Gen Alpha taking their position. Now addressed by Honorable Chief Minister, sir. ఆనరబుల్ సీఎం, ముఖ్య అతిథి, ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెబుతుంటారు, రైజింగ్ తెలంగాణ అనేది ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ ప్రపంచం మాట్లాడాలి. మన ప్రయాణం స్థిరత్వం నుంచి సుస్థిరతకు, సుస్థిర సాంకేతికతకు అంటూ ప్రగతి ప్రయాణానికి మనకు స్ఫూర్తినిస్తున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం, స్వాతంత్ర దినోత్సవ సందేశం ముఖ్యమంత్రి గారిచే. జై తెలంగాణ. భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఈరోజు మనందరికీ పర్వదినం. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మిత్రులారా, ఎందరో మహనీయుల త్యాగం ఈ స్వతంత్రం. వారి త్యాగాలను స్మరిస్తూ ఆ మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వతంత్ర పోరాటం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈరోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. స్వేచ్ఛ జీవన ఆధారం, దానికి వెల కట్టలేము అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం, మా ప్రభుత్వంలో సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు. మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది, పేదవాడి పట్ల బాధ్యత ఉంది, వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన ఉంది.
వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం మా ప్రభుత్వానికి ఉన్నది. ఓట్ల కోసమో మొక్కుబడి హామీలుగానో మేము సంక్షేమాన్ని చూడడం లేదు. ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం, ప్రజా సంక్షేమం ఇందులో ఇమిడి ఉన్నది. ఈ 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తుంది. అందుకు తాజా ఉదాహరణ ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26 సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 8,18,931 రూపాయి. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా 91% అధికంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటి చెప్పే గొప్ప విజయంగా రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఈనాడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఖాతాలలో రైతుల ఖాతాలలో జమ చేశాం. సన్న వడ్లకు క్వింటాలకు 500 బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలబడ్డాం. గడిచిన 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, వరి సాగు విస్తీర్ణం దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్ను దాటివేసింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ నిలిచింది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డులను నెలకొల్పింది. గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 81,12,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా మిత్రులారా, కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీ పడే సమస్యనే లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే చివరి బొట్టు వరకు సాధించి తీరుతాం. అటువంటి సాధనలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వ్యవసాయం దండుగా అనే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్న తపనతో నిరంతరం మా ప్రభుత్వం పని చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, మహిళా సాధికారిత తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత. అందుకే తెలంగాణలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మేము కల్పించడం జరిగింది. ఇప్పటికే 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రతిరోజు 34 లక్షలకు పైగా మహిళలు ఈ సదుపాయాన్ని రాష్ట్రం నలుమూలలా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మహిళలు ఈనాటికి దాదాపుగా 11,000 కోట్ల రూపాయల ఆదా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గృహజ్యోతి ద్వారా 53,09,000 కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు
అందించడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా 10,10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేశాం. 42.90 లక్షల కుటుంబాలకు రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ని అందిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు సహాయాన్ని అందించేందుకు 4,709 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఖర్చు చేశాం. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 60,487 కోట్ల రుణాలు అందించాం. వడ్డీ లేని రుణాల కింద 1900 కోట్ల వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. స్వయం సహాయక మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు హైటెక్ సిటీలోని శిల్పారామంలో స్టాల్స్ను కేటాయించాం. మన మహిళలు పాఠశాలల యూనిఫారంలు ఈరోజు కుడుతున్నారు, చీరలు తయారు చేస్తున్నారు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారారు. తెలంగాణ మహిళలు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా వ్యాపారాలలో విస్తరించాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2034 సంవత్సరంలోపు 1 కోటి మంది మహిళలను, కోటీశ్వరులను తయారు చెయ్యాలని ఒక ఉక్కు సంకల్పంతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, సామాజిక భద్రత కింద సన్న బియ్యం ఓ విప్లవాత్మక పథకం. మనిషిని మనిషిగా గుర్తించి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే పథకం. సన్న బియ్యంతో బువ్వ తినడం మా హక్కు అని నమ్మకం కలిగించిన పథకం. 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపుగా 3,38 లక్షల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చాం. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు ప్రజాప్రభుత్వం భరోసా ఇచ్చింది. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి మా ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది. అదేవిధంగా మిత్రులారా, ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి 4 గోడలు పైన స్లాబ్ మాత్రమే కాదు. పేదల ఆత్మగౌరవ ఆనవాళ్ళు ఈ ఇందిరమ్మ ఇండ్లు. జీవితమంతా కష్టించిన సొంత ఇల్లు కట్టుకోలేమన్న నిస్సహాయత నుండి మాకు సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకునే భరోసా ప్రజాప్రభుత్వం అందిస్తున్నది. అందుకే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. తొలి దశలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఉచిత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఇందులో ముఖ్యంగా గిరిజనులు, చెంచులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. రెండో విడతలో 2.50 లక్షల కొత్త ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. కేపీహెచ్బి కాలనీ నుంచే ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టి పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు సొంతింటి కలను నెరవేర్చడానికి మన ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. డిసెంబర్ 2023 నుంచి జూలై 2026 వరకు పింఛన్ల కోసం
30,089 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందించే నిర్ణయాన్ని తీసుకున్నామని తెలియజెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, తలసేమియా బాధితులు, సికిల్ సెల్ బాధితులు, హిమోఫిలియా బాధితులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తాం. ఈ ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు శాచ్యురేషన్ మోడ్లో రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్స్ని అందిస్తున్నదని గర్వంగా ఈరోజు నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, సామాజిక న్యాయం కోసం పాటుపడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. అందులో భాగంగా సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలోనే సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలను పకడ్బందీగా నిర్వహించాం. కులాల వారీగా సామాజిక స్థితిగతుల వివరాలను వెల్లడించాం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించాం. దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది. 1931లో బ్రిటిష్ పరిపాలనలో ఈ దేశంలో కులగణన జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాలలో ఏ ప్రభుత్వాలు కూడా బలహీన వర్గాల కులగణను చెయ్యాలని ఆలోచన చెయ్యలేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం ద్వారా ఈనాడు జనగణనలో కులగణన చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి తెలంగాణ మోడల్, తెలంగాణనే ఆదర్శం కావడం గర్వకారణం. ఈరోజు గర్వంగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మా బలహీన వర్గాల సోదరులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చెయ్యాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. ఈ ఒత్తిడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి తెలంగాణ మొత్తం వ్యయంలో 12.4% కేటాయించడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయమైన అవకాశాలు కల్పించడంలో ప్రజాప్రభుత్వం తన ప్రాధాన్యతను స్పష్టంగా చాటడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రజాప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సుమారు 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం కల్పించాం. నైపుణ్యం లేని కార్మికులకు కనీస నెలవారీ వేతనాన్ని రూ16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికులకు 18,500 రూపాయలకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు 20,000 రూపాయలకు జీతాలు పెంచడం జరిగింది. దేశంలోనే ఆదర్శవంతంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమలులోకి తీసుకువచ్చాం. గిగ్ కార్మికులకు చట్టబద్ధత, గుర్తింపు, ప్రత్యేక సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత కల్పించే చట్టాన్ని తీసుకువచ్చాం. అదేవిధంగా సినీ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సినీ కార్మిక కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సినీ కార్మికులకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా అన్నిటికంటే కీలకమైన ముఖ్యమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఉద్యోగుల బాధ్యతను నిర్ధారించే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాం. కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో సహాయంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు సహాయ నిరాకరణ ద్వారా నిర్లక్ష్యంకి
నిర్లక్ష్యానికి పాల్పడితే వాళ్ళ జీతాలలో కోత విధించి ఆ నగదును తల్లిదండ్రుల ఖాతాలో వెయ్యడానికి దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ వేదిక మీద నుంచి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ కన్న పిల్లలు మీ పట్ల నిర్లక్ష్యంగా లేదా మీ జీవన వృత్తికి సహకరించకపోతే కలెక్టర్ను సంప్రదించండి. తక్షణమే మీ పిల్లల జీతాలలో 15% కోత విధించి మీ ఖాతాలలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులకు చివరి దశలో ప్రభుత్వం అండగా నిలబడి ఈరోజు వాళ్ళకు రక్షణ కల్పించిందని తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, విద్యా సంస్కరణలు, విద్యారంగంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 28వ స్థానంలో ఉండే ఈనాడు 18వ స్థానానికి ముందుకు సాగింది. మనస్ఫూర్తిగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులను అందరినీ నేను అభినందిస్తున్నాను. మొదటి స్థానానికి చేరుకునేంత వరకు మీ కృషి నిరంతరం ఉండాలి. మీరు శ్రమ పడతారు, మొదటి స్థానం సాధిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనం నిర్మించుకోవడం జరుగుతుంది. కుల మత భేదాలు లేకుండా విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేందుకు వీలుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు 105 స్కూళ్లను మంజూరు చేశాం. ఇప్పటికే 84 స్కూళ్లకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్యను అందించాలని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యకు కొత్త రూపాన్ని అందిస్తున్నామని ఈరోజు మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం ద్వారా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల పిల్లలు ఆత్మగౌరవంతో జీవించడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషక ఆహారం అందిస్తున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణ విద్యారంగానికి కొత్త దిశను ఈరోజు అందిస్తున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, పేదరికం కారణంగా చదువు ఆగకుండా విద్యార్థుల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తున్నాం. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. యాజమాన్యాల ప్రమేయం లేకుండా ప్రతి విద్యా సంవత్సరం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసే విధానం అమల్లోకి తెచ్చాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు. ఆ గుండె చప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీని 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టి నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా అవకాశాలను కల్పించి ఉపాధి ఉద్యోగాలలో వాళ్ళని రాణించే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈరోజు పని చేస్తుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఉద్యోగాల గురించి, నైపుణ్యాల గురించి మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈరోజు సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు
ఈరోజు మనకు అందుబాటులో వస్తున్నాయి. ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజాప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సమానంగా పారదర్శకంగా దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈనాడు టీజీపీఎస్సీ ద్వారా 450 వివిధ పోస్టుల నియామకాల నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ యువకుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. పోటీ పరీక్షలకు మీరు సంసిద్ధులు కాండి. ఇతర విషయాలలో, వ్యాపకాలలో తల దూర్చకుండా పోటీ పరీక్షలలో మీరు రాణించాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు నేను సూచన చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, యువతకు విద్యతో పాటు నైపుణ్యంతో పాటు ఉద్యోగం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1190 మంది అధునాతన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 838 మంది పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాల్లో 40,000 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 5,700 మంది ఉద్యోగాలు సాధించారని తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మరో 57 పాలిటెక్నిక్ కాలేజీలను ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కోర్సులు పూర్తి చేసి విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. గ్రామీణ క్రీడల ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళే క్రీడా విధానం అమలు చేస్తున్నాం. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసినామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించాం. త్వరలో తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహించబోతున్నామని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, వైద్యము, ప్రజా ఆరోగ్యం ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము మా ప్రజా ప్రభుత్వానికి. అందుకే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాం. ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా ఈ ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఇంటికి పెద్ద దిక్కే పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యాన్ని చేయించి మమ్మల్ని, మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే నమ్మకాన్ని పేదలకు కలిగించాం. అంది మీతో పంచుకోవడం చాలా సంతోషంగా నాకు ఉన్నది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజాప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. మీ అందరికీ ఈ సందర్భంగా గోషా మహల్లో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంలో ఉన్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు
సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ 3 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను సిద్ధం చేస్తున్నాం. తొందరలోనే మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ని సనత్ నగర్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. వీటికి సంబంధించి అదేవిధంగా 8 మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నాం. 16 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 28 పారామెడికల్ కాలేజీలను ఈరోజు మనం ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. వైద్య రంగంలో హైదరాబాద్ నిమ్స్ అరుదైన రికార్డును సాధించింది. అత్యుత్తమ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ వైద్య రంగంలో దక్షిణ భారత తొలి రోబోటిక్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా నిమ్స్లోనే జరగడం ఇందుకు నిదర్శనం. నిమ్స్ 2000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ను ఆ మైలురాయిను దాటి ఇందులో 1900 మంది రోగులకు ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని అందించామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5,18,000 మంది నిరుపేద రోగులకు 2,526 కోట్ల రూపాయల సహాయం అందించామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, అదేవిధంగా ఆహార కల్తీ. పిల్లలు పాఠశాలలకు వెళ్ళినా కళాశాలలకు వెళ్ళినా తల్లిదండ్రులు ఆందోళనతో ఉండే పరిస్థితి ఈరోజు నగరంలో దాపురించింది. అదేవిధంగా ఎక్కడికి కుటుంబంతో వెళ్ళినా చాలా వరకు కల్తీ ఆహారం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉన్నది. అందుకే డ్రగ్స్ మరియు కల్తీ ఆహారానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ఇందులో ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈరోజు నూతన వ్యవస్థను ఏర్పాటు చేసినామని, ఈ నూతన వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అదేవిధంగా ఫుడ్ అడల్ట్రేషన్కు సంబంధించి ఏ చిన్న తప్పిదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వీటి మీద మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. అందుకే టీజీ సేఫ్ ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నాం. ప్రత్యేక లీగల్ లాబొరేటరీ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, పట్టణాల్లో ట్రాఫిక్ మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి అందుకే ఈనాడు హైవేలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసుకున్నాం. మహిళలు, పిల్లలు, యువత భద్రతపై షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. భరోసా ప్రాజెక్టు ద్వారా బాలల అనుకూల న్యాయస్థానాల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే తొలి అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఈ వేదిక మీద నుంచి నేను వారిని అభినందిస్తున్నాను. మీ కృషి అభినందనీయమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది. అధికారులు కీలక భాగస్వాములు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ఆ పెంచిన ఆదాయం నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడం, చివరి లబ్ధిదారుడి వరకు చేర్పించే బాధ్యత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాలలో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారులు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నాడు మీ జీతభత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్
ఇతర శాఖలలో పనిచేస్తున్న వాళ్లకు ప్రతి నెల 5 తారీఖు లోపల జీత భత్యాలను వాళ్ళని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. తొందరలోనే 100% ఈ విషయంలో విజయం సాధిస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా రిటైర్మెంట్ ఉద్యోగులు 35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం సేవలు అందించి రిటైర్ అయినప్పుడు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవాలని, మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలని ఆందోళన చెందుతున్న సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు ఇచ్చిన నిధులే కాకుండా మొన్న 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు అందిస్తానని రిటైర్మెంటు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చి 6,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసినా అని చెప్పి తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషం చేస్తున్నాను. ఇతర బకాయిలను కూడా సరైన సమయంలో మీకు అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ, అదేవిధంగా పెన్షనర్స్కి మీకు అందరికీ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నాను. మిత్రులారా, డిజిటల్ పాలనలో తెలంగాణ అనే దేశానికి ఆదర్శం. 36 సచివాలయ శాఖల్లో 100% ఈ ఆఫీస్ అమలు చేశాం. దేశంలో తొలి పూర్తి స్థాయి డిజిటల్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాం. 581కి పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చాం. దేశంలో తొలి స్టేట్ ఏఐ డేటా ఎక్స్చేంజ్ టీజీ డెక్స్ తెలంగాణ ఏర్పాటు చేసింది. టీజీ ఫైబర్ ద్వారా భారత్ నెట్ 2వ దశలో 8,895 గ్రామ పంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాం. టీజీ డెక్స్ ద్వారా 21 రంగాల్లో 52 ఏఐ ప్రాజెక్టులకు మద్దతు అందిస్తున్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణిని ప్రారంభిస్తున్నాం. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. త్వరలోనే ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ని ప్రారంభించి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డాష్బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి బాధపడుతున్న వాళ్లకు ఇది ఎంతో గొప్ప ఉపశమనం. అందుకే ఈరోజు పారదర్శకమైన పరిపాలన ప్రభుత్వంలో అందించడానికి తీవ్రమైన ప్రత్యేకమైన కృషిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మౌలిక వసతులు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపబడాలన్నా, పెట్టుబడులను ఆకర్షించాలన్నా మౌలిక వసతులు ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకోవాలి. అందుకే మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుంది. అందుకే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కార్యాచరణ మొదలుపెట్టాం. హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ మెట్రో 2వ దశను ముందుకు తీసుకువెళ్తున్నాం. మెట్రో 2వ దశలో 7 కారిడార్లు, 123 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అని అంటే ఎయిర్పోర్ట్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. దానికోసమే వరంగల్ జిల్లాలో మామ్నూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఆదిలాబాదులో జాయింట్ యూజ్ ఎయిర్ఫీల్డ్ని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన లాజిస్టిక్ కనెక్టివిటీని విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నాం. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. బతుకమ్మ కుంట, నల్ల చెరువు సహా పలు చెరువులను పునరుద్ధరించడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి లేక్ ఎకానమీని అభివృద్ధి చేసి మహిళా సంఘాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, దేశంలో సబర్మతి రివర్ ఫ్రంట్, యమునా రివర్ ఫ్రంట్,
గంగా రివర్ ఫ్రంట్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర ప్రణాళికలను చేపట్టాం. 39 కొత్త ST+ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను నిర్మిస్తున్నాం. గోదావరి నుంచి 2.5 TMCల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు హైదరాబాదు నగరంలో మురికి పూర్తిగా మూసీలోకి వెళ్తుంది. పరిశ్రమల కాలుష్యం మూసీలోకి వెళ్తుంది. ఈరోజు మనుషుల పశువుల కలేబరాలు ఈరోజు మూసీని కబలిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నది కింద మూసీని ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత సంవయనంతో కొంత క్రమ పద్ధతిలో ఈ మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు పెద్ద మనసుతో సహకరించడం ద్వారా మన నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ముందుకు రండి. మీకు ఎలాంటి కష్టము నష్టము కలిగించం. మీ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మీకు సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మూసీ ప్రక్షాళన చేసుకోవడమే ఏకైక పరిష్కారం మన మహానగరానికి. లేకపోతే ఈ నగరం నివసించడానికే ఉపయోగం కానీ నగరంగా మారబోతున్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహకారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నదని మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, అదేవిధంగా పరిశ్రమలలో పెట్టుబడులు ఇది అత్యంత కీలకమైన అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. ప్రజాపాలనలో జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై నమ్మకం పెరిగింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్లో బిజినెస్ ఎంట్రీ, కన్స్ట్రక్షన్, పర్మిట్, ఎనేబులర్స్, సర్వీస్ సెక్టర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్గా నిలవడమే ఇందుకు నిదర్శనం. అదేవిధంగా మిత్రులారా, ఇదే కాకుండా టీజీ ఐపాస్ ద్వారా 1.29 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. వీటితో పాటు 78,000కు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలు కుదిరాయి. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించి ఇన్వెస్ట్ తెలంగాణ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్నిటినీ ప్రపంచానికి చాటి చెబుతాం. నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026తో తెలంగాణ ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లో నిలబెట్టేలా దిశానిర్దేశం చేసుకున్నాం. MSMEలకు కొత్త పాలసీ తీసుకొచ్చాం. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో తెలంగాణకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈనాడు హైదరాబాదు నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే IT రంగంలో తెలంగాణ దూసుకెళ్తుంది. 2025-26 తెలంగాణ IT ఎగుమతులు 3,97,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రత్యక్ష IT ఉద్యోగాలు 12,14,000కు పెరిగాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. హైదరాబాదులో ఇప్పుడు 355కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయి. 2026లో ఈ 6 నెలల్లోనే కొత్తగా 40 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్కు వచ్చాయి. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. అమెజాన్ కంపెనీ తెలంగాణలో అదనంగా $7 బిలియన్ పెట్టుబడి పెట్టడాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ చందన్వెల్లి ప్రాంతాలలో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ AI రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఒకటి రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా మిత్రులారా, పర్యాటకం ఏ దేశానికైనా ఆదాయం, సంస్కృతి, పర్యాటకం. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పడానికి
పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభించాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం పాలసీ 2025ను తీసుకొచ్చాం. వేలాది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు బాటలు వేశాం. యువ టూరిజం క్లబ్ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ, జల పర్యాటక రంగాల్లో కొత్త ప్రాజెక్టులను విస్తరిస్తున్నాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల నిధులు కేటాయించి గొప్పగా కుంభమేళ తరహాలో వచ్చే సంవత్సరం వస్తున్న గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా తెలంగాణ రైజింగ్ 2047 గడిచిన 32 నెలల్లో ప్రజాప్రభుత్వం సంక్షేమంతో పాటు 4 కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యాలతో బలమైన పునాదులు వేసింది. ఈ విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్ 2047. అందులో భాగంగానే 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. దేశ జీడిపిలో రాష్ట్ర వాటాను 10% పెంచాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు దేశ జనాభాలో మనం 2.5% ఉన్నాం. కానీ దేశ జీడిపిలో 5% ఈరోజు మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ 5%ని 10%కి పెంచడం ద్వారా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థతో కూడుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఇందులో మీ అందరి సహకారం, సూచనలు కావాలి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్యూర్ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈరోజు ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ఈ పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్ జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. ఏఐ సిటీ, డేటా సెంటర్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఫ్యూచర్ టెక్నాలజీస్ ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ భవిష్యత్ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ పార్క్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలలో 500-1000 ఎకరాల లోపు అభివృద్ధి చేస్తేనే ఈనాడు 60% తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ ప్రాంతం నుంచి వస్తుంది. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్ పక్కనే మహేశ్వరం దగ్గర 30,000 ఎకరాలతో ఒక ప్రపంచ స్థాయి గొప్ప నగరాన్ని, భారత్ ఫ్యూచర్ సిటీని, భారతదేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టాలన్నా వాళ్ళ గమ్యస్థానం భారత్ ఫ్యూచర్ సిటీ కావాలని ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఆ దిశగా వేగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆ ప్రాంతంలో భూములిచ్చి సహకరించిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం శాసనసభ నియోజకవర్గాల రైతులను ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళకు అవసరమైన నష్టపరిహారాన్ని అందించి వాళ్ళని ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 2.5 ఏళ్ల ప్రజాపాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం. భవిష్యత్ తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తాం. ఈ 2.5 ఏళ్లలో ప్రజాప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజల భాగస్వామ్యం ఉంది. ఇక ముందు కూడా మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు తీసుకువెళుదాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా
తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములుగా చేద్దాం. ఈనాడు తెలంగాణ 4 కోట్ల ప్రజలతో పాటు ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్న మా ఉద్యోగ మిత్రులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడం, సంక్షేమంతో పాటు అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచమంతా చైనా +1 దేశాన్ని కోసం వెతుకుతున్నది. చైనా +1కి సమాధానమే తెలంగాణ రాష్ట్రం యొక్క పరిశ్రమల ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రకృతి దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ముందుకు నడిపించే సంకల్పం, మానవ ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైతే తప్పకుండా విజయం సాధిస్తామని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం, వైభవం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకొని సాగుదామంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు. Thank you, Honorable Chief Minister, sir. Now, Honorable Chief Minister, sir, and VIPs will come down the dais to the small pedestal. आन बान शान के साथ प्रगति के ओर बढ़ता हुआ हमारा प्यारा शानदार तेलंगाना. There we can see Honorable Chief Minister, sir, interacting with the citizens, be it youth, farmers, women empowerment, self-help group, education. Telangana is progressing. Global capacity building, fee reimbursement, housing, technology, placements, midday meals, employment, social justice. Yes, Telangana is leading. Caring for the old parents, a human gesture and emotional gesture. First time legislated in Telangana. Electronics, business reforms, 1,000 crores for Osmania University, All India Skill University. Drug, food adulteration. These are the things what Telangana is working for. What a beautiful sight. The leader of the state connecting directly with the school students, the young citizens. A handshake, a smile. Few words sometimes can inspire the child to dream a little bigger. Thank you, Honorable Chief Minister, sir, for interacting with every child, every citizen over there. Zen Alpha, this is a moment they would remember, cherish for their lifetime. There we can see the students so happy, reaching every hamlet, every welfare scheme. That is how our Telangana, our government is working. We can see Honorable Chief Minister, sir, interacting with the citizens, sharing a smile, sharing a greeting, sharing a namaskar. And there we have Josh-filled Telangana. Ladies and gentlemen, now we have medal distributions for meritorious service. Over to Ms. Sindhu Sarma, IPS, SPCI Cell Intelligence, 2014 batch IPS. Ma'am, over to you. Medal for Meritorious Service on the occasion of Independence Day 2024. Sri Avinash Mohanty, IPS, Director, Anti-Corruption Bureau. Sri P. Krishnamurthy, Additional SP, TG Eagle Force. Sri Syed Jamil Basha, Commandant 3rd Battalion, TGSP.
Srimati Nutalapati Jnana Sundari, Inspector of Police, IT and C. Sri Ikram A.B. Khan, SI retired. Sri Gunti Venkateshwarlu, ASI retired. Sri A. Lakshmaya, ASI retired. Sana Afreen, daughter of late Sri Abdul Rafiq, ARSI. Sri Srinivasa Mishra, ARSI retired. Sri Komarabattina Ramu, ARSI retired. Sri Kunchala Balakashaya, ARSI retired. Medal for Meritorious Service on the occasion of Republic Day 2025, Sri Kamala Ravikumar, Ramkumar, SP Civil Supplies. Sri Muhammad Fazlur Rahman, Additional DCP retired. Sri A. Mutyam Reddy, DCP Crimes, Cyberabad. Sri K.V. Ramana, DSP, ISW Intelligence. Sri A. Venugopal, ACP CAR Headquarters, Cyberabad. Sri A. Niranjan Reddy, Inspector of Police, Karimnagar Rural PS. Sri Ranveer Singh Thakur, ASI retired. Sri Peter Joseph Bahadur, ARSI retired. Sri Muhammad Moinullah Khan, ARSI, CISL Intelligence. Sri V. Patya Nayak, ARSI retired. Sri Muhammad Ayub Khan, HC retired.
Medal for Gallantry on the occasion of Independence Day 2020, Sri M. Venkateshwar Gaud, DSP CI Cell. Mukhyamantri Sarvonnata Police Pathakam on the occasion of Formation Day 2026, Sri D. Pratap, Additional SP, Chief of Vigilance and Security, TG Genco. Thank you so much, Honorable Chief Minister, sir. Ladies and gentlemen, kindly arise for Vande Mataram. Audio, please.
Please be seated. Now we have a photograph. Over to the photo gallery. Our national flag has been proudly displayed in extreme environments, historic locations across the globe. There we can see they are proceeding towards the photograph. There they're taking their positions, capturing this historic moment, a moment they would be cherishing for their lifetime. And there stands our Golconda, each stone, witnessing the historic moment. Our national flag was hoisted on Golconda, on Red Fort, also on Mount Everest in 2005, Mount Kilimanjaro, Africa, Khalsa Pyramid, Indonesia, Mount Kagwa in South America, Mount Denali in North America, Mount Elbrus in Europe, Mount Vinson in Antarctica. Also, it was hosted in New York's Times Square, atop of Seattle's Ionic Space Shuttle. The Indian Air Force mission, 7 summits, they carried the tricolor to the highest peaks, which just now I have mentioned. The artists on the Golconda Fort kindly start. కళాకారులు మీరు స్టార్ట్ చేయొచ్చండి కళాకారులు కిలా మీద ఉంది వెరీ గుడ్ ఎస్ దేర్ వీ హ్యావ్ చిందు యక్షగానం కోలాటం బోనాల కోలాటం ఒగుడోలు బోనాల కోలాటం ఘట విన్యాసం కాటిపార్లు డబ్బులు కళాకారులు బంజారా గుసాలి కొముకోయ డప్పులు పులివేషాలు ఉమెన్ అండ్ జెంట్స్ డప్పులు మందహెచ్చులు నగారా భేరి కొములు బెరిని కూచిపూడి. Also we have Kathak, Sheri Baja, Marfa, Shiva Saktilu, Punjab, Rajasthani. There are more than 1,000 artists adding color, valor and reviving the rich tradition of Telangana. Also a beautiful thank you to the Department of Language and Culture. And there the artists, it took more than 5 to 6 hours to be ready for the makeup. Once again, a Vande Mataram to Telangana, to India and the diaspora.